మోషన్స్ పెడితే లూజ్ మోషన్స్. నాకు అది పెద్ద యుద్ధం. అప్పుడు ఒకసారి ఫోన్ చేసి చెప్పవా అందరు ముడ్డిలకు చెప్పు సీజ్ ఫైర్ అని చెప్పు. ఐ స్టాప్ ద లూజ్ మోషన్స్ అని చెప్పు. ఏంది ఇది పోరగాల లెక్క ట్రంప్. నీకు ఒక లెవెల్ ఉన్నది మామ, నీకు ఒక లెవెల్ ఉన్నదే. ఇంకా లెవెల్ ఇజ్జత్ తీసుకుంటున్నది ఫాల్తు గాల పక్కన కూర్చొని. అవి పెద్దన్నావు నువ్వు ప్రపంచానికి. లూజ్ మోషన్స్ కంట్రోల్ చేస్తావు నువ్వు. ఎంత చిల్లరగా పోతున్నావు. ఈ లూజ్ మోషన్స్ కాడికి ఎందుకు వస్తున్నానంటే, యుఎస్ ప్రెసిడెంట్తో లంచ్ మీటింగ్ స్థాయికి ఎదిగిండు ఒక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అనంటే ఏముంటుంది గిరీష్ అని చెప్పి ఆలోచించుకోవాలన్నా వద్దా? అది ఆలోచించుకుంటుంటే నేషనల్ సెక్యూరిటీ పాలసీస్ ఏమైనా బిచ్చపోన్తో నేను డిస్కస్ చేస్తాము అని అంటే, ఇవాళ ఒక డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్ లెక్క చూస్తున్నారు మున్నీర్ని పాకిస్తాన్కి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ ఏం లేడు, శంషావెట్టి గీక్తే షటాక్ ఏం లేదు, ఏమున్నా ఈ ఆర్మీ చీఫ్లే అని చెప్పి అమెరికానే ఆడిపిస్తుంది కదా ఈ ఆటంతా. ఇమ్రాన్ ఖాన్ ఇది గట్టిగానే చెప్పిండ, అందుకే ఇమ్రాన్ ఖాన్ జైలు వేసిరా వీళ్ళందరూ కలిసి. అయితే ట్రంప్ కూడా ఏం చేసిండట అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేసిండట, మన మోదీ గారికి ఫోన్ చేసిండట. ఫోన్ చేసి మోదీజీ ఎట్లనో మీరు కెనడాకి వచ్చిరు కదా, వాషింగ్టన్ డీసీకి ఒకసారి వచ్చిపోతే మంచిగా ఉంటుంది కదా, మన ముల్లా మునీర్ గారు కూడా కూర్చొని ఉన్నాడు, మనం జర కూర్చొని శాంతి చర్చలు చేద్దామని అంటే మన ఇండియన్ అఫీషియల్స్ చెప్పిరట, సర్కార్ బిజీయే, సర్కార్ బిజీయే. సర్కార్ అంటారు నా ప్రధానాన్ని. ఎల్లే మల్లయ్యగాలతో కూర్చోడు, ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తాడు. నీకు లేకపోతే మావాడికి లేదా? మావాడికి ఉన్నది.